దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ బేతనియా చర్చ్ వాస్తవ్యులందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మాకు తెలిసినంత వరకు సునీల్ పాస్టర్ గారు చాలా యాక్టివ్. మరి తల్లి ఎలా తండ్రి ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారా లేదా? మరి మీరేంటి అంత డల్గా ఉన్నారు? క్రిస్మస్ అంటే జాయా సాడా కదా? నేను మిమ్మల్ని మీలో ఉన్న జాయ్ని బయటికి తెద్దాం అనుకుంటున్నా. ఆర్ యూ రెడీ ఎవ్రీవన్? వెరీ గుడ్. అందరూ ఏంటో డల్గా స్లీపీ మోడ్లో ఉన్నారు. చలిగా ఉందా? చలిలో నిద్ర వస్తుందా? లేదు కదా? మీ అందరికీ నా చిన్న కుటుంబం తరపు నుంచి కూడా హ్యాపీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో రెస్పాన్స్ రావాలి. గ్రీటింగ్స్ కావాలా వద్దా? సో మరి ఈరోజు ఏం జరుపుకుంటున్నాం? క్రిస్మస్ అంటే ఏంటి? అవునా? ఇంకా నో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, క్రిస్మస్ అంటే ఏంటి? మా సునీల్ బ్రదర్కి అన్నీ తెలుసు. ఏంట్రా ఇప్పుడు స్కిట్ కూడా చేస్తారు? ఏసయ్యా బర్త్డేనా? అంతేనాగా? బర్త్డేనా లేకపోతే ఇంకొకటేనా? బర్త్డే కదా. బర్త్డేలో యాక్చువల్గా మన ఇంట్లో బర్త్డేస్ జరుగుతాయి కదా. ఏముంటాయి బర్త్డేస్లో? అప్పుడే కేకు, తిండి కేకు, తిండి కేకు. నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఇంకే ఉండవా? ఇంకా కొత్త బట్టలు అందరూ వేసుకుంటామా? బర్త్డే బాయ్ ఓన్లీ వేర్ కదా. బర్త్డే అబ్బే బాబా, ఏంటన్నయ్య వీళ్ళు ఇంత డల్గా ఉన్నారు? డెకరేషన్ ఉంటుంది. ఇట్లా మర్చిపోయానా? పొద్దు నుంచి డెకరేషన్ చేస్తే సాయంత్రం పార్టీ జరుగుద్ది, అవునా కదా? డెకరేషన్ మర్చిపోయారు. డెకరేషన్ ఉంటుంది, బర్త్డే బాయ్ ఉంటాడు, ఓకేనా? దెన్ ప్రేయర్ ఉంటుంది, దెన్ కేక్ కటింగ్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది? భోజనాలు ఉంటాయి. అదేగా మనకు కావాలి. మన దేవుడు ఇక్కడ ఉంటాడా? ఇక్కడ ఉంటాడా? మీరంతా తిండి కోసం ఇక్కడ చూస్తున్నారు. సో కదా, బర్త్డే బాయ్ కేక్ కట్ తర్వాత మనకు భోజనాలు ఉంటాయి. బర్త్డేకి వస్తే మీరు ఎలా వస్తారు? చేతులు ఊపుకుంటూ వస్తారా? సో వేర్ యువర్ గిఫ్ట్స్? ఏవి మీ గిఫ్ట్స్? బర్త్డేకి వచ్చారు, జీసస్ క్రైస్ట్ బర్త్డే అన్నారు. గిఫ్ట్ తెచ్చారా? గిఫ్ట్ తెచ్చారా? అది మీకు ఇవ్వడానికి మేము రెడీ చేసిన గిఫ్ట్స్. మీరేం తెచ్చారు బర్త్డేకి వస్తూ? ఏం తాలేదు, ఉట్టి చేత వచ్చారు కదా. అందరి బర్త్డేస్కి వెళ్ళామనుకోండి, మనము గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. దట్స్ మ్యాండేటరీ, అవునా కదా? గిఫ్ట్ తీసుకోకుండా వెళ్ళారనుకో వాళ్ళు ఒకలా చూస్తారు, ఒక ముక్క తక్కువ వేస్తారు మనకు. అది గిఫ్ట్ పెద్ద తెచ్చారుకో, రే ఈ ఫ్రై 2 ముక్కలేరా, రే ఇంకో బిర్యానీకి ప్లేట్ ఇంకొక ముద్ద తినరా అంటారు, అవునా కదా? గిఫ్ట్ లేకుండా వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు? మనకు ఫుడ్ కొంచెమే పెడతారు, అవునా? సో మనం ఈ బర్త్డేకి వచ్చేటట్టయితే గిఫ్ట్ తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. కదా, మీకు అందరికీ బాగా తెలుసు. యేసు ప్రభు వారికి ఉన్న నేమ్స్ చెప్పండి. ఎవరైనా చాక్లెట్ ఇస్తా. బర్త్డేలో అవే నేర్చుకోవాలి. ఏమన్నా నేమ్స్? యేసు అనగా ఏంటి? క్రీస్తు అనగా ఇంకొక పేరు ఉంది, ఇమ్మానుయేల్ అనగా దేవుడు రేపు వస్తాడా? నాకా నీకా? నాకనుకుంటున్నా, నేనైతే నాకే తోడై ఉన్నాను, ఓకేనా? దేవుడు మనకు తోడై ఉండెను. ఉన్నారా మీకు తోడు? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనకు ఈ క్రిస్మస్లో ఒక్కటే గ్రీటింగ్ చెప్తానన్నా, మోస్ట్ టైం తీసుకోను, మిమ్మల్ని విసిగించాను. సో దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఇమ్మానుయేల్. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు కదా. సో ఇక్కడ ఈ బర్త్డేలో అయితే అన్ని బర్త్డేస్కి వెళ్తే మనం గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. బట్ ఈ బర్త్డేకి వచ్చామనుకోండి, ఎన్ని ఇయర్స్ వచ్చాను ఈ బర్త్డేకి? మీరు ఎన్ని ఇయర్స్ వచ్చారు ఈ బర్త్డేకి? బర్త్డే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాగా మన ఇంట్లో. ఎన్ని ఇయర్స్ ఇది? ఎన్ని బర్త్డే? ఎన్నో బర్త్డే? సరే ఇది ఏ ఇయర్? 2024 బర్త్డే. అది కూడా చెప్పాలి, ఆ లెక్కలు కూడా రావట్లేదు అన్నయ్య. పిలవాలి అన్నయ్యని, రేపటి నుంచి ఎక్కువ పెడతావాడనే వీళ్ళకి. సో ఇది 2024 బర్త్డే, ఓకేనా? ఈ 24 బర్త్డేస్కి వచ్చారా మీరు అందరూ?
లేదు, మనం ఎప్పుడు పుడితే అప్పటి నుంచి వచ్చాం కదా. ఇన్ని బర్త్డేస్లో మనం ఎప్పుడు గిఫ్ట్ తేలేదు, ఎప్పుడు తేవాల్సిన అవసరం లేదు. ఈ బర్త్డే అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇదే మనకు ఒక గిఫ్ట్ ఇస్తుంది. తీసుకెళ్తారా? ఆర్ యూ రెడీ? అందరు రెడీగా ఉండండి, చేతులు దగ్గరగా పెట్టండి, గిఫ్ట్ ఇస్తాను. ఎవరు క్యాచ్ చేస్తే వాళ్ళకే, ఓకేనా? దూరంగా వేస్తానే దగ్గరగా వేస్తాను, ఎగిరి కనిపించి పట్టేసేవాళ్ళు మరి, ఓకేనా? ఈ బర్త్డే మనకు గిఫ్ట్ వచ్చింది అనమాట. ఏంటి ఆ గిఫ్ట్ అంటే ఏంటది? బహు సంతోషకరమైన శుభవార్త. సంతోషమే కదా కావాలి, ఎప్పుడు అడుసు సాడ్నెస్ కావాలా మనకు? వి డోంట్ వాంట్ దట్ కదా. వి వాంట్ టు ఎప్పుడు జాయ్గా ఉండాలి అనుకుంటా కదా. ఈ బర్త్డే మనకు ఒక సంతోషకరమైన శుభవార్తను తెచ్చింది. ఏంటి ఆ శుభవార్త అంటే, అప్పుడు జీసస్ వాళ్ళ మమ్మీ డాడీ పేరు చెప్పండి. మీ మమ్మీ డాడీ పేరు చెప్తానా? మీ మమ్మీ డాడీ పేరు? జీసస్ వాళ్ళ మమ్మీ డాడీ పేరు కదా, మేరీ యోసేపు. ఆ మేరీ యోసేపులో యోసేపు గారికి కనిపించినప్పుడు దేవదూత అంటది, భయపడకుము అంటది. అందా లేదా? మత్తయి సువార్త 1వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది, మరియా గారిని దర్శించినప్పుడు మరియత కూడా మరియా భయపడకుము అంది కదా. యేసు ప్రభు వారు పుట్టక ముందే వాళ్ళిద్దరితో భయపడకు అని చెప్పింది. యేసు ప్రభు వారు పుట్టిన తరువాత గొల్లలకు దేవదూత కనిపించినప్పుడు మీరు భయపడకుడి. లూకాసు వార్త చదవండి, ఓకేనా? సో ఎవరికి కనిపించినా దేవదూత ఏం చెప్తుంది బర్త్డేలో? భయపడకుడి కదా. మనకి ఎగ్జామ్స్ వస్తుంటే భయం, అవునా కదా? పొద్దున్న స్కూల్కి వెళ్ళాలంటే భయం, టీచర్ ఏదైనా అడుగుతారంటే భయం, లెక్కలు వస్తుంటే మ్యాథ్స్ చేయాలంటే భయం, అవునా కదా? పెద్దవాళ్ళకైతే నెల అయిపోయి 1వ తారీఖు వస్తుంటే ఈఎంఐలు కట్టాలంటే భయం, హౌస్ రెంట్లు పే చేయాలంటే భయం, ఉంటుందా లేదా? ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకేమవుతుందో అన్న భయం, ఆరోగ్యం. సో వీ హ్యావ్ సో మెనీ ఫియర్స్ ఉంటాయి అన్నమాట. మనకు చాలా భయాలు ఉంటాయి. రేపేం జరిగిద్దో, ఎలా ఉంటామో భయం 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 ఉంటుంది కదా. ఈ బర్త్డే మనకిస్తున్న గిఫ్ట్ ఏంటంటే బహు సంతోషకరమైన గిఫ్ట్. భయపడకుడి. మీరు దేని విషయంలో భయపడదు. మీ ఎగ్జామ్సా, మీ ఫ్యూచరా, మీ ఆరోగ్యమా, మీ ఆర్థిక సమస్యలా, మీ పిల్లల పెళ్ళిళ్ళ, ఏదైనా కానీ వాళ్ళ భవిష్యత్తు భయపడకుడి. మరియతో చెప్పింది దూత భయపడకుడి అని, యోసేపుతో చెప్పింది భయపడకుడి అని, గొల్లలో కనిపించింది చెప్పింది భయపడని. ఈ క్రిస్మస్లో బేతనియా చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరితో పేరున చెప్తుంది మీరు భయపడకుడి. నెక్స్ట్ క్రిస్మస్ వరకు కావాల్సిన అన్ని సార్లు చెప్తుందన్నమాట. బైబుల్ మొత్తం చదివితే 300 లీఫ్ ఇయర్ అంటే తెలుసు కదా, ఎన్ని డేస్ ఉంటాయి? వెరీ గుడ్. నేను అసలు చిన్న పిల్లలే బాగా చెప్తున్నారు, పెద్ద పిల్లలు చెప్పట్లేదు. సో లీఫ్ ఇయర్కి తగినట్టుగా 366 టైమ్స్ రాసి ఉంటుంది భయపడకుడి, మీరు భయపడకుడి అని. బైబిల్ అంతా చదివితే తెలుస్తుంది. సో రోజుకొకసారి భయపడకుడి తీసుకున్న ఎన్ని రోజులు? 365 డేస్ అయిపోతాయి. సో మనకు ఈ క్రిస్మస్ అందిస్తుంది భయపడకుడి అని, ఓకేనా? మీరు మీ ఫ్యూచర్ గురించి దేని గురించి భయపడద్దు. 1 భయపడద్దు, 2 యేసు మనల్ని ప్రతి విషయంలో రక్షించే దేవుడు మనకు ఉన్నాడు. మనల్ని రక్షిస్తారు కదా, ఆయన పేరే రక్షకుడు. ఇమ్మానుయేల్, నిత్యము మన తోడు, మన ప్రక్కనే ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మన పేరెంట్స్ కూడా ఉంటారు, కానీ మన పక్కనే ఉంటారు. ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉంటాడు. క్రీస్తుగా అభిషక్తుడు ఒకసారి వస్తే మనల్ని ఆయనతో తీసుకొని వెళతాడు. కాబట్టి ఎవరు కూడా మనకు ఈ క్రిస్మస్ ఇస్తున్న ఒక గిఫ్ట్ ఏంటంటే శుభవార్త, సంతోషమైన వార్త. మీరు ఏ విషయంలో భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మీ ప్రక్కనే ఉంటాను, ఓకేనా? సో ఈ క్రిస్మస్ ఇంకా బాగా చేసుకోవాలని మమ్మల్ని పిలిచి ఆహ్వానించిన అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ.